ముఖ్యంగా విచ్చలవిడిగా పోలీసులను వాడడం, విచ్చలవిడిగా ఓటుకు 5,000 చొప్పున పంపిణీ చేయడం, అడ్డగోలుగా మందు ఓటర్లకు పంపిణీ చేయడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గుర్తించడం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఇళ్ల మీద రైడ్లు చేయడం, దాడులు చేయడం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను వారి అనుచరులను బైండ్ ఓవర్ల పేరిట పోలీస్ స్టేషన్లను పిలిపించి గంటలు గంటలు కూర్చోబెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ప్రచారంలో పాల్గొంటున్నారో వాళ్లకు కాంగ్రెస్ నేతల బెదిరింపు ఫోన్ కాల్స్, ఈ రకంగా రాష్ట్రమంతా కూడా ఇలాంటి దుర్మార్గాలు ఆగడాలు విపరీతంగా చేస్తూ ఉన్నది అధికార కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు 2 సంవత్సరాల పాలన పూర్తయి 3వ సంవత్సరం నడుస్తున్న తరుణంలో వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయక, వాళ్ళు చెప్పిన 420 హామీలు అమలు చేయక, ఓటర్ల దగ్గరికి పోయే ముఖం లేక, వాళ్ళ కేవలం డబ్బులను, మద్యాన్ని, బెదిరింపులను, దాడులను, దౌర్జన్యాలను నమ్ముకొని ఎలాగైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా చెన్నూరు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీల్లో చెన్నూరు కానీ, క్యాతన్పల్లి కానీ, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇక్కడ కూడా విపరీతమైనటువంటి దౌర్జన్యానికి అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా వాళ్ళకు తొత్తులుగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించుకొని నేను చెన్నూరు పట్టణంలో మా లీగల్ సెల్ నాయకులైనటువంటి మల్లేశం గౌడ్ గారి ఇంట్లో జస్ట్ టీ తాగుతున్నాం. ఇంట్లోనే ఉన్నాం మేము. ఎంఆర్ఓ గారు అదేవిధంగా పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున బెటాలియన్ వచ్చి మొత్తం ఇల్లంతా సోదాలు చేసి, నేను అడిగిన ఒకటే మాట, సరే మరి నేను ఉన్నా అని చెప్పి ఇక్కడ సోదాలు చేస్తున్నారు కదా, మంత్రి వివేక్ గారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారు, అక్కడి నుంచే డబ్బులు పంపిణీ చేస్తున్నారు వాళ్ళ పిఏ రమణారావు, అక్కడి నుంచే రాయల్ స్టాక్ బాటిల్స్ కాటన్ల కొద్దీ పంపిణీ చేస్తూ ఉన్నారు, మరి మీరు ఎందుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సోదాలు చేయట్లేదని పోలీసులను అధికారులను అడిగితే వాళ్ళు ఏం మాట్లాడారు.